డబ్బు ఉంటేనే, డబ్బు సంపాదిస్తేనే ఒక ఆడదానికి విలువ అని ఈ రోజు అయితే నేను తెలుసుకున్నాను అనమాట. నీ దగ్గర నుంచి ఒక రూపాయి సంపాదన లేదు కదా, ఎందుకు అసలు దీనికి చేస్తున్నానా? మంచి జాబ్ ఉన్న అమ్మాయిని చేసుకున్నా బాగున్నావు. అదే మాట నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఎందుకు అనిపించలేదు? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో, ఏదో ఒక మంచి జాబ్ ఉన్న అమ్మాయిని లేదా మంచి కట్నం ఇచ్చే అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు నీకు నీ విడాకులు ఇచ్చాను. ఏ సంపాదన లేని ఒక మనిషిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కదా నీలాగా అంత ఈజీగా అనుకున్నట్టు సరికి పెద్ద కష్టపడుతుంది లేదు, దాని దగ్గర నుంచి రూపాయి సంపాదన లేదు కదా. ఆ మాట కూడా అనేసినావు. అంటే తప్పించి ఇంట్లో అలాగా కూర్చొని పడి తింటే అంటే ఇన్ని రోజులు నీ తెచ్చిన జీవితంతోనే నువ్వు బతికావా? కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కూడా నాకు ఇద్దరు కూతుర్లు అయిపోయానే కదా. బిర్యానీ తింటాం బాగుంటాయి, లేదంటే గింజానం తింటాం కలిసి. అంత మాట నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నీ చేతులతో నేను బతకలేదు, నా చేతులతో నువ్వు బతికావు. అంటే నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ మనసులోకి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. చేయండి